మీకు వివాహం కావట్లేదా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి. చాలా మంది వివాహాలు కావట్లేదని బాధపడుతుంటారు. సంబంధాలు దగ్గరికి వచ్చిపోతున్నాయా? నోటిదాకా వచ్చి క్యాన్సల్ అవుతున్నాయా? అయితే తప్పక మీ జాతకంలో కుజదోషం ఉండటమేనని జ్యోతిష పండితుల అభిప్రాయం. అసలు కుజదోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. కుజదోషం అనగా జాతక చక్రంలో లగ్నం నుంచి గాని, చంద్రుడు ఉన్న రాశి నుంచి గాని, శుక్రుడు ఉన్న రాశి నుంచి గాని 2, 12, 4, 7, 8 రాసుల్లో కుజుడు ఉన్న దోషం. కుజుడు కళత్ర, భార్య భర్త స్థానం నాశనం చేయువాడు. శుక్రుడు కళత్ర కారకుడు. వీరిరువురి కలయిక లేక శుక్రునిపై కుజదృష్టి వరువులలో ఏ ఒక్కరి జాతకంలో ఉన్న అది కుజదోషం. ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరికి లేకుంటే వారిద్దరికీ వివాహం చేయకూడదు. ఇద్దరికీ కుజదోషం ఉంటే వారికి వివాహం చేయవచ్చు. కుజదోషం ఉండని రాసుల నక్షత్రాలు కర్కాటక, సింహ, మేష, వృశ్చిక, ధనస్సు, మీన, మకర లగ్న జాతకులకు కుజదోషం ఉండదు. అదే విధంగా జన్మ నక్షత్రములు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు. పరిహారాలు: మంగళవారం కుజగ్రహానికి శాస్త్ర పరిహారాల ప్రకారం పూజ, దానం, హోమం వంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఆర్థికంగా శక్తి లేనివారు భక్తి శ్రద్ధలతో కుజగ్రహానికి ఎర్రని పూలు, ఎర్రని వత్తులతో దీపారాధన, ఎర్రని అక్షంతలతో అర్చన చేయాలి. అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం దీపారాధన, అర్చన చేస్తే కుజదోషాలు పోతాయి. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని జ్యోతిషులు, పురోహితులను సంప్రదించి మీ జాతక చక్రాల విశ్లేషణ ఆధారంగా పూజ చేసుకుంటే తప్పక మీ కుజదోషం పోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.